తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా వెలిగిపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రానున్నారా అంటే అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తరపు నుంచి తిరుపతి, కాకినాడ, అనంతపురంలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన పవన్ 2019 జరగబోయే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు. అంతేకాదు జనసేన కోసం కార్యకర్తలను కూడా సమీకరిస్తున్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల్లో మమేకం అవుతున్నారు పవన్. 2019 ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ పోటీ యోచనలో ఉన్న పవన్ ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రచారాన్ని కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టే పనిలో ఉన్నారు. తన పుట్టినరోజైన సెప్టెంబర్ 2న అనంతపురం నుంచి రథయాత్రను ప్రారంభించనున్నట్టు సమాచారం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటానని జనసేన సభల్లో పవన్ చాలా సార్లు చెప్పారు. ఈ మేరకు రథయాత్ర ప్లాన్ చేసినట్టు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. మరి ఈ ఇద్దరు ప్రజల్లోకి వెళ్లి అధికార పక్షాన్ని ఏ రకంగా ఇబ్బందుల్లో పెడతారో వేచి చూడాల్సిందే. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.